అసెంబ్లీ ఎన్నికల విజయాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాలో 2 లోక్సభ స్థానాలపై గురిపెట్టింది. సన్నాహక సభలతో హోరెత్తిస్తూ జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండడంతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల విజయం సాధించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టింది. సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉండడంతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. పాలమూరు జిల్లా ఎమ్మెల్యే ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాల నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ పెద్దలు హితోపదేశం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ చల్లా వంశీచంద్రెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన 3వ స్థానంలో నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి చల్లా వంశీచంద్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే భరోసాతోనే వంశీచంద్రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో ఓటమి, ఏఐసీసీ కార్యదర్శిగా ఎన్నిక చకచకా జరిగిపోయాయి. నాటి నుంచి కూడా జాతీయ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఢిల్లీలోనే ఎక్కువగా ఉండేవారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ వంశీచంద్రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుని జిల్లాలో కొనసాగిన భారత్ జోడో స్ఫూర్తితో ఇటీవల రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల సానుకూలత, సీఎం రేవంత్ సొంత జిల్లా నుంచి బరిలో నిలవటం లాంటి అంశాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రేవంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ లోనే ఉంది. అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్లుగా సీనియర్ నాయకులను నియమించారు. మా మహబూబ్ నగర్ పార్లమెంటుకు స్వయాన ముఖ్యమంత్రి గారే కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి మా మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఇక్కడ అత్యధికమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారి గౌరవ ప్రతిష్టను ఇంకా పెంచే విధంగా మా అందరి కూడా కృషి ఉంటుంది. కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డామో అంతకు రెట్టింపు కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ఎవరు కూడా సుముఖంగా లేరు. ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసేదేమీ లేదు. కాబట్టి ఇక్కడ చాలామంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తాము అని చెప్పి మాతో మాట్లాడుతూ ఉన్నారు. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్ స్థానం. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మల్లు రవి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991, 98లో 2 పర్యాయాలు నాగర్ కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2008 జడ్చర్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి మల్లు రవిని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. 2004లో వైఎస్ సర్కార్ ఢిల్లీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. మళ్లీ 2 దశాబ్దాల తర్వాత 2024లో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. మల్లు కుటుంబం కాంగ్రెస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేదాకా మల్లు రవి అతని వెంటే ఉన్నారు. ఇన్ని సమీకరణాల మధ్య మళ్లీ ఈసారి మల్లు రవి బరిలోకి దిగడం ఖాయమనే పార్టీ వర్గాలు భావిస్తున్నా లోక్సభ ఎన్నికలకు ముందస్తుగానే మల్లు రవికి ఢిల్లీలో కేబినెట్ ర్యాంకు ఇవ్వడం సీట్ల సర్దుబాటులో భాగమేనని కాంగ్రెస్ వర్గాలు అనుకుంటున్నాయి. మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు సంపత్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి
సర్వే సత్యనారాయణ సైతం టికెట్ రేస్ లో ఉన్నారు. ఇదే గనక జరిగితే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి ముగ్గురులో ఎవరికైనా టికెట్ దక్కవచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆలంపూర్ నుంచి ఓటమి పాలవడంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మల్లు రవి ఒకవేళ పోటీ నుంచి తప్పుకుంటేనే సంపత్ కి ఛాన్స్ ఉంటుందని కొందరంటుంటే, మంద జగన్నాథం కు ఛాన్స్ దక్కవచ్చని పాలమూరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఇతర పార్టీల లీడర్లు క్యూలో ఉన్నారనే చర్చ కూడా వినిపిస్తోంది.